హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు మే 22 అండ్ 23కి సంబంధించి నిన్నటి ప్రశ్నకు సమాధానం దక్షిణ కొరియా ఫ్యూజన్ రియాక్టర్. మొదటి ప్రశ్న, ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ప్రయాణ పర్యాటక సూచీలో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ 39వ ర్యాంక్. అయితే మొదటి 4 స్థానాల్లో అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, 5వ స్థానంలో ఆస్ట్రేలియా ఉందన్నమాట. అయితే భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 2.1% ఈ నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. ఈ సంస్థ స్విట్జర్లాండ్ కొలగ్ని కేంద్రంగా పనిచేస్తుంది. అయితే మొత్తం 119 దేశాలకు గాను భారత ర్యాంకు 39 వచ్చిందనమాట. అయితే ఇదే సూచీలో భారత యొక్క స్థానం 2021లో 54వ స్థానం ఉందన్నమాట. అంటే ఇండియా అప్పటికి ఇప్పటికీ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. రెండో ప్రశ్న, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును ఇక్రా ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్ 7.8%. భారతదేశ ఎగుమతులు ఫైనాన్షియల్ ఇయర్ 25కి 500 నుండి 510 బిలియన్ US డాలర్స్గా ఉండబోతుందని చెప్పి ఏ సంస్థ పేర్కొంది? ఆన్సర్ FIEO, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్. నాలుగో ప్రశ్న, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కీహోల్ సర్జరీతో మెదడులో కణితి తొలగించిన వైద్యులు ఎవరు? ఆన్సర్ చెన్నైకి సంబంధించిన వైద్యులు. ఐదో ప్రశ్న, పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో ముందున్న రాష్ట్రం? ఆన్సర్ ఫస్ట్ కర్ణాటక, రెండో స్థానంలో తెలంగాణ ఉందంట. ఆరో ప్రశ్న, అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం అక్వాలో ముందున్న రాష్ట్రం? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఏడో ప్రశ్న, ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జపాన్ కోప్ వేదికగా జరిగింది. అయితే ఇందులో భారత్కి వచ్చిన పథకాలు 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం రావడం జరిగింది. ఎనిమిదో ప్రశ్న, ఏషియన్ రిలే ఛాంపియన్షిప్ బ్యాంకాక్ వేదికగా జరిగింది. ఇందులో భారత్కు వచ్చిన పథకం? ఆన్సర్ రజతం. తొమ్మిదో ప్రశ్న, డొమినికన్ రిపబ్లిక్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ లూయిస్ అబినాడెర్. పదో ప్రశ్న, 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్కు ఆతిథ్యం ఇవ్వనున్న ప్రదేశం ఏది? ఆన్సర్ కేరళలోని కొచ్చిలో జరగనుందట. 11వ ప్రశ్న, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని చెప్పిన దేశాలు ఏవి? ఆన్సర్ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్. ఈ దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని చెప్పి అనౌన్స్ చేశాయన్నమాట. 12వ ప్రశ్న, ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ను ఏ IITలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ IIT మద్రాస్. ఇటీవల IITలు చాలాసార్లు వార్తల్లోకి వస్తున్నాయి. IITల పైన ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి చూడండి. 13వ ప్రశ్న, గంగమ్మ జాతర ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 14వ ప్రశ్న, ఇటీవల ఏ భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి షా అవార్డు రావడం జరిగింది? ఆన్సర్ శ్రీనివాస్ రామచంద్ర గారు. ఇతను భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆస్ట్రానమీ విభాగంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఇతనికి. వియత్నాం కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ టోలామ్. 16వ ప్రశ్న, ఇరాన్కి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మొహమ్మద్ మొఖ్బర్. అయితే ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, ఇబ్రాహీం రైసీ గారు. అయితే అతని స్థానంలో మహమ్మద్ మొఖ్బర్ గారు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారనమాట. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేటి ప్రశ్న, mRNA 4157 V940 అనే వ్యాక్సిన్ దేనికి సంబంధించింది? దీనికి కనుక మీకు సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.